కన్నీళ్లు గార్చిపో ఇంటికి. సంఘం కోసం కన్నీళ్లు గార్చు, సేవకుల కోసం కన్నీళ్లు గార్చు, నీ ఇంట్లో వారి కోసం కన్నీళ్లు గార్చు, నీ సమస్యల కోసం కన్నీళ్లు గార్చు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ఇంటికి వెళ్ళలేకే దేవుడు కార్యాలు చూడగలుగుతావు. ఇంటికి వెళ్ళలేక దేవుడు అద్భుతాలు చూడగలుగుతావు. దేవుడు కార్యం ఏంటో నువ్వు చూసే అనుభవం దేవుడు ఇస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. అబ్షలోము అంటున్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పించాడు ఆయనకి. ఆలోచనలు మార్చే దేవుడు, హృదయాలు మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు, కుటుంబాలను మార్చే దేవుడు. నీకు అటువంటి మంచి దేవుడు దొరికాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? అటువంటి గొప్ప దేవుడు